నేనంటే ఎందుకంత ఇష్టం మీకు? నా కోసం చాలాసార్లు ఏడ్చాను, అందుకే అంత ఇష్టం. అదేంటి, నీకోసం ఏడిస్తేనే అంత ప్రేమ వచ్చిందా? నేను అస్సలు నమ్మను. మా అమ్మ నాతో ఎప్పుడు అనేది, నీ కోసం ఎదురు చూసే అమ్మాయి గారా, నీ కోసం ఏడ్చే అమ్మాయిని మాత్రం అస్సలు వదుకోకండి. ఎందుకంటే మాటల్లో అబద్ధం ఉండొచ్చు కానీ కన్నీటిలో అబద్ధం ఉండదు కదా. అబ్బా, నీకెవరో గట్టిగానే చెప్పుంటారు. ఏమని? అమ్మాయిలు గిఫ్ట్లకి సర్ప్రైజ్గా కాదు, మాటలకి అబద్ధాలకి పడతారని. తప్పు. అబద్ధాలు ఆడితే అమ్మాయిలు పుడతారు, పడరు. చాల్తి, మీ అబ్బాయిలందరూ పెళ్లికి ముందు ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అంత ప్రేమగా మాట్లాడతారు. అదే పెళ్ళైనాక అసలు ఎందుకు ప్రేమించినాం అన్నంత కోపంగా మాట్లాడతారు. మగాళ్ళు అనుకో, మగాడాను. పిల్లాన్ని కొట్టేవాడు ఉంటాడు, పిల్లాంతో కొట్టించుకునేవాడు ఉంటాడు. నేను రెండో రకం. నువ్వు కొట్టు, తిట్టు, సంపు ఏమన్నది నేను ఏమన్నా, అంత ఇష్టం నువ్వంటే నాకు. సర్లే, రేపు వచ్చి మా అమ్మతో మాట్లాడు. లేట్ అయితే నాతో కాదు, నా జ్ఞాపకాలతో కాపురం చేయాల్సి వస్తుంది. అంటే ఏంది అని ఇండైరెక్ట్గా ఇష్టపెడతానంటావా? ఇచ్చిపెట్టాల్సి వస్తుంది అంటున్నా. మా అమ్మ అంటే నాకు ఇంపార్టెంట్, నన్ను కన్నది కాబట్టి. నువ్వు నాకు ఇంపార్టెంట్, నీతో కనాలి కాబట్టి. మా అమ్మను వదిలేలేను, నేను వదిలేయద్దు. తొందర ఏదో ఒకటి చేయి, మనకు టైం లేదు. ఈ అమ్మాయిలు అస్సలు అర్థం కాదు. ప్రపోజ్ చేస్తే టైం కావాలంటారు, కానీ కొన్ని రోజులు పెళ్లి చేసుకుందామంటే టైమే లేదంటారు. ప్రేమకి ఇచ్చిన టైం పెళ్ళికి అస్సలు ఇవ్వరు. అందుకే కాపురాలు నాశనం అవుతున్నాయి.